భగవద్గీత దైవాసుర సంపద్విభాగయోగం. అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను: ఓ అర్జున, నిర్భయత్వము, సత్వగుణముతో కూడిన అంతఃకరణ శుద్ధి, తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యానయోగమునందు నిరంతర దృఢస్థితి, సాత్విక దానము, ఇంద్రియ నిగ్రహము, ఫలాశయము లేకుండా నిత్య నైమిత్తిక కర్మముల పంచమహాయజ్ఞముల ఆచరణ, వేదశాస్త్రముల పఠన, తపస్సు, మనస్సు, మాట, ఆచరణములు ఒకే రీతిలో ఉండుట, అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునం దయాభూతేష్వలోలుప్త్వం మార్ధవం హ్రీరచాపలం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. అహింస, లోకహితమునకై సత్యమునే పలుకుట, క్రోధము లేకుండుట, ఆత్మజీవనము కొరకు త్యాగగుణము, శాంతి, ఎవరినీ నిందించని స్వభావము, దయ, అత్యాశ లేకుండుట, మృదువైన స్వభావము, శాస్త్ర విరుద్ధ కార్యాచరణమునకు వెనుకాడుట, చపలత్వము లేకుండుట, తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. తేజస్సు, క్షమాగుణము, ధైర్యము, బాహ్యశుద్ధి, ద్రోహ స్వభావము లేకుండుట, అధిక గర్వము లేకుండుట వంటి 26 లక్షణములు దైవ సంపద గలవాని యొక్క లక్షణములు. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ పార్థ, కపట వేషము, గర్వము, మొండితనము, దురభిమానము, క్రోధము, పౌరుషము, అజ్ఞానము అను ఈ లక్షణములు అసుర స్వభావముతో పుట్టినవాని లక్షణములు. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమతా మా శుచః సంపదం దైవీం అభిజాతోసి పాండవ. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. దైవ సంబంధమైన సంపద సంసారము నుండి విముక్తి చెందుటకు తోడ్పడును. రాక్షస సంబంధమైన సంపద బంధహేతువు. హే పాండవ, నీవు దైవీ సంపదతో పుట్టిన వాడవు కనుక శోకపడకు. ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవాసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ అర్జున, ఈ కర్మలోకమున ప్రాణుల యొక్క సృష్టి దైవలక్షణములు గలవారు అని, అసుర లక్షణములు గలవారు అని 2 విధములుగా గలదు. దైవలక్షణములు గల గురించి విస్తృతముగా తెలిపితేని, ఇప్పుడు అసుర లక్షణములు గలవారిని గూర్చి వివరముగా తెలిపెదను వినుము. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం.
అసుర స్వభావము గల జీవులు ప్రవృత్తి నివృత్తులను ఎరుగరు కనుక వారి యందు బాహ్య శుభ్రత ఉండదు, శ్రేష్టమైన ప్రవర్తన ఉండదు, సత్యము కూడా ఉండదు. అసత్యమప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఈ జగము అసత్యమని, బ్రహ్మము యందు ప్రతిష్ఠించబడినది కాదని, భగవంతుడు అనడివాడు లేనే లేడని, స్త్రీ పురుషుల సంయోగము వలనే జీవులు పుట్టుచున్నారని, కావున సృష్టికి కామము తప్ప మరొక కారణము లేదని అసుర లక్షణము గలవారు చెప్పుదురు. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మనోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. అసుర స్వభావము గలవారు ఈ విపరీత దృష్టిని అవలంబించి ఆత్మను గూర్చి తలంపక అల్పబుద్ధి గలవారై, ఉగ్రకర్మలు చేయువారై, నిత్యం అశుభకర్మలను చేయుచు జగత్తు యొక్క వినాశనమునకు కారణమగుచున్నారు. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. వారు తృప్తి చెందని కామమును నెరవేర్చుకొనుటకు మోహము వలన దురాచారములను ఆచరించి భ్రష్టాచారములు గలవారై, డంభము, దురభిమానము, గర్వముతో కూడినవారై ప్రవర్తించుచుందురు. చింతామ పరిమేయాం చ ప్రళయంతాముపాశ్రితాః కామోపభోగ పరమాః ఏతావదితి నిశ్చితాః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. వీరు అపరిమితమైన ప్రళయకాలము వరకు ఉండి సాధించాల్సిన విషయముల గురించి అంతులేని చింతన గలవారై, విషయభోగములే ఉత్తమమైనవని, ఇదియే పరమార్థమని నిశ్చయబుద్ధి గలవారై ఉందురు. ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాన్. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. వారు వందల కొలది ఆశాపాశముల చేత బంధించబడినవారై, కామక్రోధములతో కూడినవారై, కామానుభవమునకై అన్యాయముగా ధన సంపదలను కోరుచున్నారు. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తీదమసి మే భవిష్యతి పునర్ధనం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఇది ఇప్పుడు నా ప్రతిభ వలనే పొందితిని. నేను కోరుకున్న దానిని నేనే పొందగలను. ఈ ధనమును నా సామర్థ్యము వలనే పొందితిని. ఇక రాబోవు కాలములలో కూడా నా సామర్థ్యము వలనే పొందగలను అని వారు చెప్పుదురు. అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఈ శత్రువును నేనే వధించితిని. ఇకపై రాబోవు శత్రువులను కూడా నేనే వధించగలను అని వారు చెప్పుదురు. అదే విధముగా నేనే సర్వాధిపతిని. నా సామర్థ్యముచే సమస్త సుఖభోగములను నేను అనుభవించగలను. నేను సిద్ధుడను. నేను గొప్ప బలవంతుడను.
నేను సుఖవంతుడను అని గర్వముతో చెప్పుచుందురు. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. నేను సహజముగనే గొప్ప ధనవంతుడను, గొప్ప కులమున జన్మించినవాడను. ఇందుకు వేరొకరు కారణము కారు. ఈ లోకమున నాకు సమానుడు మరొక్కడు లేడు. ఎవరి సహాయము లేకుండా నేను యజ్ఞములను చెయ్యగలను, దానములు ఇయ్యగలను. నా సామర్థ్యముచే నేనే కీర్తిని పొంది సంతోషించదను అని అజ్ఞాన మోహితులై అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తా కామభోగేషు సతంతి నరకేషు చౌ. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. అనేకములైన మనోభ్రాంతులు గలవారై, మోహాజాలముచే ఆవరించబడినవారై, కామభోగములయందు మిక్కిలి ప్రసక్తులై, అసుర స్వభావము గలవారు మరణానంతరము మలినపూరితమైన ఘోర నరకమునందు పడుచున్నారు. ఆత్మసంభావితాః స్తబ్దా ధనమానమదాన్వితాః యజంతే నామయజ్ఞైస్తే దంభేనావిధిపూర్వకం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. తమకు తామే గొప్పవారమని చెప్పుకుంటూ వినయము లేనివారై ధనాభిమానముల వలన గర్వముతో అప్రమత్తులైన వీరు డంభము కొరకు శాస్త్ర విరుద్ధముగా నామమాత్ర యజ్ఞములను ఆచరించుచుందురు. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మ పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధములకు వశులై వారి దేహమునందు మరియు ఇతరుల దేహములనందును అంతర్యామిగా ఉన్న నాయందు అసూయ గలవారై నన్ను ద్వేషించుచున్నారు. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేదయూనిషు. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. అంతర్యామినైన నన్ను ద్వేషించువారిని, క్రూరులను, మనుషులలో హీనులైన వారిని, అమంగళమైన వారిని ఈ సంసారమున సదా రాక్షస సంబంధమైన గర్భములయందే నేను పడవెయ్యుచుందును. ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామ ప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ కుంతీపుత్రుడా, రాక్షస సంబంధమైన జన్మమును పొందిన మూర్ఖ మానవులు నా గురించిన నిజమైన జ్ఞానమును పొందక ఆయా జన్మముల కంటెను రాబోవు ప్రతి జన్మమందు అధమమైన గతిని పొందుచున్నారు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. కామము, క్రోధము మరియు లోభము అను ఈ మూడును ఆత్మనాశనమునకు కారణములైన అసుర స్వభావములగు నరకమునకు ద్వారములు. కనుక ఈ మూడింటిని త్యజించవలను. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైః త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః
తతో యాతి పరాం గతిం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ కుంతీపుత్రుడా, అజ్ఞాన ద్వారములైన ఈ మూడింటి నుండి విడువబడిన నరుడు నా గురించిన జ్ఞానమును పొంది తద్వారా శుభకర్మలను ఆచరించి తన యొక్క శ్రేయస్సు కొరకు ప్రయత్నించుచున్నాడు. అనంతరము పరమమైన మోక్షమును అనగా నన్నే పొందుచున్నాడు. యః శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఎవరొక్కడు శాస్త్ర విధిని త్యజించి సొంత కోరికలకు అనుగుణంగా ప్రవర్తించుచున్నాడో అతడు స్వర్గం మొదలగు సిద్ధిని పొందడు, ఇహలోక సుఖములను పొందడు, ఉత్తమమైన మోక్షమును కూడా పొందడు. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. కనుక నీ యొక్క కర్తవ్య కర్మములను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము. కనుక శాస్త్రోక్త కర్మములను జ్ఞానమును గూర్చి ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకొని ఈ కర్మలోకమున కర్తవ్య కర్మములను ఆచరించుము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః సంపూర్ణం. ఓం శ్రీ పరమాత్మనే నమః.